ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వ్యాపార అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు యునైటెడ్ వే ముంబై ఆధ్వర్యంలో ప్రాజెక్ట్స్ సక్షం కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా అమలు జరిగిందని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జాలిపర్తి గోపాలకృష్ణ అన్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా జేఎన్ఎంఆర్ కాలనీలో ప్రముఖ కార్పొరేట్ సంస్థ హిరానందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ హెచ్ఎఫ్ఎస్ పద్ధతితో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తాము నిర్వహిస్తున్న చిన్న వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక అవగాహన వంటి అంశాలపై 3 రోజులు వ్యవస్థాపక అభివృద్ధి శిక్షణ ఇవ్వబడిందని తెలిపారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత విజయవాడలో 64 మంది మహిళలకు వారి వ్యాపార అభివృద్ధికి దోహదపడే సామాగ్రి కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళల యొక్క వారి వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని టైలరింగ్ మిషన్లు, ప్రింటర్లు, తోపుడు బండ్లు, పిండిమర యంత్రాలు, టిఫిన్ సెంటర్ మరియు టీ స్టాల్ సామాగ్రిని అందజేశామని తెలిపారు. ఈ సాధనాలు మహిళలు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించేలా లేదా అభివృద్ధి చేసుకునే దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ముంబై టీం చిన్నమై పాటిల్, స్వరూప, జనసేన పార్టీ నాయకుడు ఎస్కే అమీర్ బాషా మరియు ఎస్సీసీఎల్ నాయకుడు జి శివాజీ పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. సహాయం అందుకున్న మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల మహిళలు ఆర్థిక అభివృద్ధి కోసం యునైటెడ్ వే ముంబై చేపట్టిన కార్యక్రమాల వల్ల ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో 9,000కు పైగా కుటుంబాలు ప్రయోజనం పొందగా 3,500 పైగా మహిళలు స్వయం ఉపాధి మార్గంలో ముందడుగు వేశారని ఈ సందర్భంగా వారు తెలిపారు. యునైటెడ్ వే ముంబై తరఫున సక్షం అనే ప్రాజెక్టులో వైఎస్ఆర్ కాలనీలో ఉన్న 64 కుటుంబాలకు మేము కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, అలాగే జిరాక్స్ మిషన్లు, గ్రైండర్లు, ఫ్లోర్ మిల్లు ఇచ్చాము. వీళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవనోపాధి అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటున్నాను. మా సంస్థకి అండగా నిలిచినందుకు భాషా గారికి, గోపాలకృష్ణ సార్ గారికి, శివాజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యునైటెడ్ వే ముంబై ఈ సంస్థ తరఫున ఈ మిషన్లు కానీ ఈ బళ్ళు కానీ ఇవ్వటం చాలా సంతోషం. జేఎన్ఎంఆర్ కాలనీలో దీనిని కూడా ఆడపిల్లలు చక్కగా కుట్టు మిషన్లు కుట్టుకొని వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం భవిష్యత్తు చక్కగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆ సంస్థకి ముందుగా మా గొల్లపూడి గ్రామం తరఫున ఈ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఆ సంస్థ చేసిన మంచి పనికి మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి చక్కగా వాళ్ళు చెప్పిన విధానంగా చక్కగా వాళ్ళ గైడ్లైన్స్లో చక్కగా చేసుకొని మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటూ సెలవు. Like, subscribe and press the bell icon for new updates.